ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఖచ్చితంగా చేసుకోండి. మంచి ఎమోషనల్ కంటెంట్లతోటి మంచి కామెడీ కంటెంట్లతోటి మేమందరం కలిసి మీ ముందరికి వస్తున్నాం. తప్పకుండా రవణ హోటల్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ రూపంలో తెలపండి. రవణ హలో నేరడల్లో నేరడల్లా అల్లల నేరడి అల్ల నేరడి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో నేరడల్లా అల్లల నేరడి అల్ల నేరడి అల్లో నేరడల్లా పెరుగల్ల పెత్తిరెట్టి ఏందక్కో ఇలా హుషారున్నావు. దుష్కునుడు కూడా హుషారేనారా? అయితే కానీ ఇంద్రకి ఇట్లా వచ్చినావు. ఏదో తోపుకుంటూ పోతా అంటే ఇక నువ్వు పాట పాడతానని జోరుగా వచ్చినావు. సరే కానీ రేషన్ బియ్యం పోతారా? అయ్యో పోతేనే ఉన్నారు. పొద్దుగల 12 గంటల దానికి వచ్చి ఇచ్చిండు. అయ్యో నేను పెయిన్ నెల కూడా పోలే, బగ్గ పని పట్టది. అప్పుడైతే ఏందో ఎప్పుడన్నా పోతే మంచి ఎండ కొద్ది కొడతలేదు. మా మనిషి అయితే ఏడు మునిగిండో ఏమో. ఓ మనిషి ఫోన్లేరా, ఫోన్లో గత్తా రాను. అగ్గో రాములా ఎంతకని చెప్పాలి శివయ్య? సోకులకు ఏమో తీరుతుంది కానీ ఇంకా రేషన్ బియ్యం తెచ్చుకుని తింటలేదు. సోకుల గిరిక నాకెవరికన్నట్టే తిరుగుతుంది. ఏం చేయాలి చెప్పాక ఫోన్ మోగుతుంది. ఫోన్ ఇంట్లో వారి చేయడ వీకిండో ఏమో ఏం చేయాలి చెప్పిగా. గట్లుంది కథ. సాయంత్రం 6 గంటలకు ఇద్దరాడు రేషన్ బియ్యం. మరి లైన్కి వస్తా నేను, లైన్కి రా నువ్వు కూడా. అవు వస్తా గానీ ఊరా నాకు తలకాయ బగ్గని వస్తుంది. నేను ఆయన తోతాట ఇంకటి జైన్ బాగా పెట్టుకోని రా. మొగోళ్ళ లైన్ పెద్దగా ఉంటుంది, ఆడవాళ్ళ లైన్ తొందర అవుతుంది. మా అమ్మని తోలుతా చీకవడంగా. ఏమో చూస్తావనే బీట పోతా. ఏంది పంట బియ్యం వస్తానయి తింటాను. రేషన్ బియ్యంతో ఏం పట్టుకెళ్ళ నీకు పట్టు. ఏ లేదు, అవి కూడా తింటాం కదా. అవును గాని మీ పాతింటి కడ కానీ నీళ్ళు మొళ్ళు జాగంపిరట కదా. ఎవరిదిరా? ఎవరికి అమ్మేరు? ఏమో ఎవరి కంపెనీలో తెలియదు కానీ అమ్మనే తంపిరట. కోడే గుత్తంది ఊరంతా. మీరు మంచిగా ఉంచుకుంటే మంచిగా ఆడికి రూములు పడపోవా మంచిగా? అదేమన్నా నాకు చెప్పమ్మిందారా? ఎవరికి అమ్మింది? ఎవడు కొన్నాడు? పోషమ్మ అక్కడ ఉన్నాడు గా సీన్ గాడు. పోషమ్మ అక్కడ సీన్ గాడా? హసి ఓ మనిషి ఇట్రా. మంచిగా మీరు ఉంచుకుంటే ఆడికి రూములు పడపోవా? ఏమైంది చూస్తున్నావు? ఏమైంది? అగజూరు ఎంత నిమ్మలంగా ఏంది అంటాడు. ఓ మనిషి మన పాతింటి కాడ పక్క పండి జాగలేదా? గా నీళ్ళు మాట అనుకో అమ్మిందాట. అడుగుదా పనడు ఇంట్లోనే ఉండి అడుగుదంతే అను. బగ్గనే బాతాలు కొడతాడు బాగా. అడగంది ఎట్లా కొన్నాడు? ఉన్నారా? హలో ఉన్నారా? వచ్చిండే అడుగురా. నా జాగానే మీ జాగానే అక్క. అడుగు. భయం అవుతుందా నీకు? అడుగు. అబ్బో నువ్వేం చెప్తాను? అడుగుతా కదా, అడుగు. ఇగో కిరణ్, మా ఇంటి పక్క జాగా మీరు సీనియర్ కమ్మిరట. మమ్మల్ని అడగండి ఎట్లా అమ్మిరుగా మీరు? మా భూమి మేము అమ్ముకుంటాం, మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? చూడు కిరణ్, పద్ధతి ప్రకారం పక్కోళ్ళని అడిగినాకనే నువ్వు ఇంకోళ్ళకి అమ్ముకోవాలా. మాకు తెలియదు నువ్వు ఎట్లా అమ్మినావయ్యా? ఓ మాట వాళ్ళని విచారం చేసి అమ్మపైన పుస ఎందుకు అమ్మినావు? ఇప్పుడు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చిరి. అరే సీనియర్ చెప్పిన పైసలు ఇస్తాడు, 10 రూపాయలు ఎక్కువ పెడతాడు. అమ్మినా ఇప్పుడు ఏంది వాళ్ళతో పంచాయతీ? ఇంటి ముందటి లొల్లేంది మరి? అగో ఎవడు పెట్టుకున్నాడు లొల్లి? ఇక్కడ అడగడానికి వచ్చినాక అంతే. నీకు లొల్లి పెట్టుకున్నట్టు కనబడుతుందా? ఈడ వాడు నీకు 10 ఎక్కిస్తున్నాడు. నేను లచ్చిద్దుటి నన్ను అడగాల కాదు. నువ్వు పద్ధతి ప్రకారం ఎవరు మాకు జరగకుండా మీది నువ్వే. నువ్వు 1 లక్ష ఎక్కువ ఇచ్చేది ఏమేరక, 2 లక్షలు ఇచ్చేది ఏమేరకనా? సీనియర్ నాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు పైసలు ఇచ్చిండు. ఆ పైసల కింద భూమి ఇచ్చిన. ఇప్పుడు ఏంది పంచాయతీ? మీరు మా ఇంటి మీదకి లొల్లి పెట్టడానికి వస్తారా? మేము పద్ధతి ప్రకారం అడగడానికి మీ ఇంటికి లొల్లికి రాలేదు. ఇది పద్ధతి ప్రకారం అడిగినట్టు
లొల్లి చేయడానికి వచ్చినట్టు ఉంది మరి. ఇప్పుడు ఎవరెవరు కనబడతలేదా? కయ్య కయ్య మేమే మొరినాం అక్క, ఆ? మా భూమి మేము అమ్ముకున్నాం, దాంట్లో మీకేమైతుంది? ఓ ముక్క చెప్తే నీ సొమ్మేమన్నా పోవునా అన్నాడు అంతేనా మొగడు? ఏమన్నా నిన్ను. మీకు చెప్పాం మళ్ళా ఆహా అట్లనా? ఇలా మంచిగానే అమ్ముకున్నారే బొమ్మ. మా జాగలు అడబెట్టక నీ జాగలు ఎట్లా పెడతావు సుత్త అడుగు. బరాబర్ పెడతాం బాయ్. ఎట్లా పెడతావు? ఎందుకు పెట్టాం? ఆ? ఎందుకు పెట్టాం? ఏది పెట్టు సుత్త, ఏది పెట్టు. గవర్నమెంట్ మీ సుత్తమా? మరి నీ చుట్టవా, నీ చుట్టవా, నీ పక్కవా, నీ అవ్వరా, నీ అయ్యనా, నీ అత్తనా, నీ మావనా? ఓయమ్మో గన్నిగానే తిడుతున్నావేంది? నాకు అర్థమైతలేదు. ఆ తిట్టానే, ఆ తిట్టా పెట్టు సుత్తి, ఏది పెట్టు, నేను చూస్తా పెట్టు. మా జాలకు మేము బరాబర్ పోతాం. ఏంది పోయేది? ఎట్లా పోతావు? అప్పుడు వేయలేమో అడుగు. అరే నే సప్పుడు నువ్వు ఊరుతావు సాలదా? ఆ, ఏ ఊరుడు? ఆ నోట్లో నోరు పెట్టకనే ఎక్కడ మోర్లో పెట్టినా ఉన్నట్టు ఆ, అవుతుంది. ఈడ్తా ఇద్దరిని ఆడికేడికి ఏమనుకుంటారు రాజా? ఆ, ఏంది? ఏంది? ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? బాగుంది కదండి. ఆ, నిన్ను నువ్వు కాలే. బాగుంది కదండి. ఆ, ఆ, కలే. ఆ, ఓ మా ఫోన్ ఏం చెప్పి బాగా కత్తుందేమో ఇది. అమ్ముకొని ఎందుకు ఎక్కుతున్నారు? జీవులతో ఎందుకే గ్రామ పంచాయతీ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే చూసుకుంటారు. రాలే గౌలతో ఏంది ఎక్కడనే చెప్పుకోపో. ఏ, ఆవు తీసినట్టు కనిపిస్తాంది. బొమ్మలు ఎక్క మెలగలాడు. ఏ, అక్క మన పక్క పొడి జాగ్గున్నది ఒక ఈయనే. ఓ పిల్లగా, మా పక్క పంట జాగ్గున్నది నువ్వేనా? అవును. అవో ఎట్లా కొంటావు పిల్లగా? నాకు అర్థం కాదు. పక్క పంట జాగా మేము కొనుక్కోవాలి, నువ్వు ఎట్లా కొన్నావు అంట? అగో నేను కొనాలని మొన్న నుంచి చూస్తానా, ఆయన అమ్ముతా అన్నాడు, నేను కొనుక్కున్నా, అలా తప్పేమున్నది? మమ్మల్ని అడగండి నువ్వు ఎట్లా కొన్నావా? అది పక్క పొలం మాదే కదా. ఆయన అమ్మిండు, నేను కొనుక్కున్నా. ఆయన ఏంది ఇప్పుడు కొడతారా, ఏంది తిడతారా? లంగనా దొంగనా? కట్టని చేసినా పైసలు సంపాదించుకున్నా, గెట్టు గిడికి అని చెప్పుడు భూమి కొలిసి ఇచ్చిండు, తీసుకున్నా. మీరు మీరు కొడతారు, చంపుతారా ఏంది మీరు? చంపుతావు నేను బట్టి, నేను చంపితే మాకు ఏమత్తది పిల్లగా? తోగమట్ట తోండేవాట, మేము వాడ చంపుతావాట నేను బట్టి. నోరు పెద్దగుందని లొల్లి పెట్టకు. ఏడ నిలబడ్డో ఆడ నిలబడి అడుగు, గంతే. ఎరికైందా? ఎవడొచ్చిండు వీధి వీధికి? నేను ఎంత ఉండాలో గంటలే ఉన్నావు ఎట్లా నువ్వే. తీసుకున్నావు అని మాట్లాడుతుంది. లంగనా దొంగనా లపంగిన? కట్టని చేసిన పైసలు సంపాదించిన భూమి కొన్నా, ఏం చెప్తావు? అదే నువ్వు బాగా మాట్లాడతావు. నువ్వు లంగవు దొంగవు లంగని ఎవడన్నాడు నిన్ను ఇక్కడ? లంక దొంగ పట్టుకే దొంగ సడుగు తీసుకున్నావు నువ్వు, వాళ్ళ తెలియదు. అదే మంది మందిని ముంచుకుంటేనే బతకబడుతుంది. నీతిగా బతుకుతున్నామా మేము? ఏమన్నా అయ్యో నీది నీళ్ళ పాలు, నీదేం వాటి పాలు ఇక. అక్కడ పాలు మమ్మల్ని మోసం చేసి నువ్వు తీసుకున్నావు, నీరు కూడా కట్ట మోసం చేసి ఆయన అమ్ముతా అమ్ముతాని 6 నెలల ముందుగా నుంచి అంటాడంట. మరి తెలుగు ఆడదాని అయితే అడిగి ఇట్లా కాదు గట్లా కాదు, నీకు ఇంత పెడతా, మరి గిన్ని పైసలు గిన్ని లచ్చలకి ఇయ్యి అని అడిగి తీసుకోరుంటివి. వాళ్ళు అడిగితే వెళ్ళి తీసుకోపో. ఏ ముఖం పెట్టుకుని నచ్చికి ఇప్పుడు అడుగుతున్నావు నన్ను నువ్వు? మమ్మల్ని అడగలేడు, నువ్వు అడగలేవు. జాగా కొన్నారు, ఇప్పుడు నీ జాగా నాకు తెలియదు అంట. చూస్తాం. నాకు తెలియదు ఆయన అమ్ముతాను లేకుండా ఎట్లా చేస్తాడో మేము కూడా చూస్తాం. చూసుకోపా, ఏడుకోతాపో. ఆయన అమ్మిండు, నేను తీసుకున్నా కంటే మీ గురించి నాకు అవసరమే లేదు. కరెక్ట్, అమ్మిండు తీసుకుండు కరెక్ట్. అంతే. జాగాలు అడిగి ఎట్లా పెడతారో చూస్తాం. తాత పెట్టు. నాతో నాకు చూపెట్టిండు, నా జాగా నాకు చూపెట్టిండు. నాకేం అవసరం? అవో, మా జాగలకి వెళ్ళి ఆయన నడిచేది, నువ్వెట్లా నడతావు? ఉన్నా అంటేనే నేను కొన్నా. ఆహా చూపెడుతుంది. పాలలో పట్టుకు అల్లకెళ్ళిపోతే నడిచింది, ఇప్పుడు వెళ్ళకెళ్ళిపోతావు చూస్తాం. గదే గదే. నేనట మందిని ముంచుకుని బతుకుతున్నామా మేమేమన్నా? మంది సంసారాలు అంగడి ఎత్తున్నాం మేము. మా అంత కట్ట 3 లెవెల్ చేయలే, ఎరికేనా? గీ బీచ్తో మనకేంద్ర ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి. కొన్నందుకనే భూమి మేము ఎట్లా కొన్నావు అని బాగా నిలేసి అడుగుతురు వీళ్ళు. నిలేసి ఆడదైందట, నిలేసేమో కూడా అయిందట. మంది సంవత్సరాలు అంగడి చేసుకుంటా, మందిని ముంచుకుంటా, మీ దినాలు గాను మీ వారాలు గాను మీ కళ్ళ కంపగొట్ట మొండి బతుకుతారే భూమి మీద. నేను కట్టం చేసుకుంటా బతుకుతున్నానే, రెక్కల కట్టం చేసుకుంటా. అబ్బబ్బబ్బా మా పక్క పొంటే జాగుంది అని ధీమా కొద్దున్నది, ఇందెవరు కొంటారు అని అన్నది. ఆయన ఇప్పుడు నేనేం చేసిన, మంచిగా లచ్చలు మంచిగా పెట్టి ధర మాట్లాడుకొని భూమి కొలుసుకొని కొనుక్కున్నా. ఇప్పుడు వచ్చి ఎట్లా కొన్నావు నువ్వు, మా పక్క పొంటిది ఎట్లా తీసుకున్నావు, ఎటువంటి మొగోని విలువని మాట్లాడుతుంది. బాగు కోలు గుడిపినాడిది, బాగు తెలవటాన్ని నీకే ఉందనుకున్నావా? తెలివి నాకు లేదనుకుంటున్నావా? నేను రెక్కల కట్టం చేసి భూమి మీద బతికితే పరానా పోరాలు కట్టం చేసి బతుకుతున్నా. అబ్బా ఆడు మనిషి రాని మెచ్చుకొని మనుషులు లేరా నన్ను? నీ బతుకు చేయడా మొండి బతుకుతున్నావే భూమి మీద. నమస్తే బావా.
నమస్తే బామ్మది ఫ్రెష్ ఇప్పుడు వేస్తాను అక్కలేదా ఉంది అక్క దా దానికి వచ్చింది బామ్మది వాళ్ళు భూమి అమ్మడానికి వస్తారే మన దగ్గరికి. అవునా గది గట్ల రావాలి. ఇగో మనం అడిగినంత డబ్బులు ఇస్తంటేనే ఆ భూమి వాళ్ళకి అమ్ముదాం, లేకపోతే అవసరమే లేదు. నేను చెప్తున్నా. నేను అడుగుతా బాయే. నడువు. తిప్పుకుంటా మా వచ్చినావు కానీ. ఏం సంగతి కిరణ్ గిట్ట వచ్చినావు ఏం లేదు రవణ, బయట గుంటకు 2 లక్షలు వస్తుంది. అదే 2 లక్షలు ఇచ్చేది ఉంటే చెప్పుని అమ్ముతాం భూమి. మరేమో మా ఇటు అమ్ముకుంటాము వాళ్ళకు వీళ్ళకి అమ్ముకుంటాం మళ్ళీ ఎట్లా వచ్చావు ఇక్కడ దాకా అయినా అంతగానే వేడుంది. గుంట 2 లక్షలు ఉందా? 1,90,000 ఉన్నాయి అంతే, ఎక్కదాకేమీ లేదు. అంటే మేము మీ దగ్గరకు వచ్చినా 1,90,000 అంటున్నావా నువ్వు బయట అడిగి తెలుసుకో. 1,90,000 కాదు, లక్షనే. అలా లక్షనా? ఊళ్ళో నర్సరేటే కదా. ఇవ్వ రవణ, సీనియర్ 2,10,000 పెట్టుకున్నాడే. ఏదో పక్కబడి భూమి ఉంది కాబట్టి నీకు 2 లక్షలకి ఇస్తాం. నీ ఇష్టం, కొంటే కొనురు లేకుంటలేదు. మా భూమి కొనడానికి మస్తు మంది వస్తున్నారు. మరి అదే సీనియర్కి అంతా అనుకున్నాం. ఏదో గ్రామ పంచాయతీలో పిటిషన్ ఇచ్చారు కదా అమ్మకుంటా. కొంట అంటే ఎప్పుడు 2 లక్షలకి, లేదంటే ఎప్పుడు మేము వేరే వాళ్ళకి అమ్ముకుంటాం. 2 లక్షలు చెప్తే ఎట్లా కొనరని ఈ నోటికి ఏమి తత్తే అంత చెప్తావా? లక్ష కన్నా లేదు ధర. ఏమో 2 లక్షలు 90,000 90 50,000 అన్నది. 50,000 ఎందుకు? అటుకిస్తా బతుకురి. ఆ భూమిని వండుకుంటా. మమ్మల్ని అమ్మని మీరు తినరు. మా గుట్టికి ఎందుకు అయ్యా? నీకు అసలు విషయం తెలుసా? మా జాగలకి వెళ్ళి ఉంది, మీ జాగ తొవ్వనే లేదు తెలుసా? ఆహా, అవు. ఇక అందుకే కదా మీకు ఎంత అంటే అంత ఇస్తాడని. అరే ఎంత ఉన్న ధరనే ఏమో డిమాండ్ చేయబడితే 2 లక్షలు 2,10,000 అని. అరే డిమాండ్ కాదే, 2 సీనియర్ పెట్టిండు కదా. అరే ఆడు పెడతాడు. మేము ఆడికి అమ్ముకుంటారు కదా. గ్రామ పంచాయతీలు పిటిషన్ ఇచ్చి భూ ఆపింది మీరు. మేమెందుకు ఆపినాం అయ్యా? మాకు నచ్చలేదు, మేము సతంగా పెట్టాం. ఇక మాకు పైసలు ఎక్కువ ఇట్లా మీ దగ్గరకి ఇట్లా వచ్చినవేంది? పక్క పొన్న జాబు పక్క పొన్నల సంతకాలు ఏంది కొనాలని మీకు తెలుసు. అయినా మీరు మాతో డిమాండ్ చేస్తారు. మేము అది అమ్మలే, పైసల కిందికి భూమి ఇచ్చినాం గంతే. అమ్మినవారు మీకు చెప్పినామేంది మేము? మీరు ఎట్లా ఇచ్చారు మాకేం తెలుసు? మాకు ఎట్లేరుగా మేము చూడొచ్చు ఎట్లా మీకు ఇచ్చినది. వాడు ఏడ దొరుకుతాడో అంత లొల్లి పెట్టుకున్నారు కదా, కొనకుండా వేసుకున్నావు. లోన్లు కాదే పిసా, గ్రామ పంచాయతీలో పిటిషన్ ఇచ్చారు. సీనియర్ని తిట్టిరట దొరికించుకొని ఇల్లు. అగో ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎట్లా పడితే అట్లనే తిట్టిందట. నేను లేకుండా నువ్వు ఎట్లా కొట్టావా? అది ఇచ్చినట్టు ఇక తెలియలేదా నా ఇంటి ముందు వచ్చి లొల్లి పెట్టిన భాగవతం? అబ్బో నీ దాన ధర్మాలు మాకు ఏమద్దయ్యా? రూపాయి కూడా వద్దు. నువ్వేనా మాకు ఎట్టికిస్తానవా? ఇస్తావా 50,000కి? లేకుంటావో ఎవరద్దన్నది? ఆగక్క, నువ్వనంత కాదు 1,10,000కి తీసుకుంటారు వాళ్ళు. ఏమంటా ఇద్దంతి అది ఏందో భయాన్ని ఇవ్వమంటారా నాయన? రేపు సీనియర్ పైసలనే కడతా. ఆడు ఏడ్చేస్తాడు ఆడ. సరే రేపు పొద్దుగల 10 వరకు పైసలు ఇద్దాం పోరి. మంచిగా తలిగారు. వచ్చే పైసలన్నీ ఎత్తగొట్టేళ్ళు. చిచ్చి పా. హాయ్ ఏమో. అలాగే బతుకుతారు. లేకుంటే మాత్రం పెట్టుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవణ హోటల్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.